బస్తీపై జబర్దస్తి అట 1000 కోట్ల భూమిపై కాంగ్రెస్ సర్కారు కను రాజేంద్రనగర్ పరిధి హనుమాన్ నగర్ను అమ్మే ప్లాన్ ప్రైమరీగా మారడంతో స్వాధీనానికి పన్నాగం కాలనీలు ఖాళీ చేయించి రియల్ దందా కుట్రలు 50 ఏండ్లుగా ఉంటున్న పేదలు వెళ్లిపోవాలని నోటీసులు బస్తీలో 600 కుటుంబాలు పక్కనే ఖరీదైన విల్లాలు 2007లో 170 ఇండ్లకు పట్టాలిచ్చినటువంటి నాటి మంత్రి జివో 58-59 కింద పట్టాలించేందుకు బీఆర్ఎస్ కృషి ఇప్పుడు పేదలను రోడ్డున పడేయాలన్న కాంగ్రెస్ అంటూ చూస్తాం సో దీని గురించి చాలా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఎక్కడిది రాజేంద్రనగర్ పరిధిలో పేదల నివాసం ఉండేటువంటి హనుమాన్ నగర్ బస్తీపై కన్నేసింది సర్వే నెంబర్లు. సో ఒకసారి ఈ యొక్క బస్తీ వాసులు ఎవరైతున్నారో మాకు దయచేసి మా యొక్క కాలేజ్ టీవీకి కానీ మాకు సంబంధించిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కాంటాక్ట్ చేయమని చెప్పేసి కోరుతాను. సో మా నెంబర్ కూడా ఇస్తున్నాను నేను. సో దయచేసి ఆ నెంబర్కి మీరందరూ కూడా వాట్సాప్ చేసి మాకు కాంటాక్ట్ చేయండి. మేమందరం కూడా అక్కడికి వచ్చి ఖచ్చితంగా మీ యొక్క సమస్యను భారీగా అంటే మీకు ఉన్నటువంటి సమస్యను ఖచ్చితంగా మేము లేవనెత్తేటువంటి ప్రయత్నం అయితే బరాబర్ చేస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విషయం ఏవైతే ఉన్నాయో వీటిని మనందరం కూడా ఖండించాలి. ఎందుకంటే మరొక వెలుగుమట్ల కావద్దు అంటే 100% మీరు ఖచ్చితంగా మీరు ముందు నుంచే తిరగబడాలి, పోరాటం చేయాలి. సో ఒకసారి మా నెంబర్ చెప్తున్నాను, దీనికి వాట్సాప్ చేయండి 7842657762. సో ఈ నెంబర్కి ఈ హనుమాన్ నగర్ బస్తీ వాళ్ళు దయచేసి మాకు వాట్సాప్ చేయండి. మా టీం చూసుకొని మళ్ళీ మేము రిటర్న్ మీకు కాల్ చేసే ప్రయత్నం చేస్తాం. బరాబర్ మీ యొక్క అంశాన్ని ఖచ్చితంగా తెరపైకి తీసుకుందాం. ఎందుకంటే దాదాపు 50 ఏళ్ళుగా ఉన్నటువంటి పేదలట దాదాపు 600 కుటుంబాలనేట. అంటే మరొక వెలుగుమట్ల కానుందా ఈ హనుమాన్ నగర్ అనేది కొంత తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ మూసీ పునరుజ్జీవం పేరిట నదీ పరివాహక ప్రాంతంలోని వేలాది ఎకరాలు చేరబట్టేందుకు సిద్ధమైనటువంటి కాంగ్రెస్ సర్కారు పనిలో పనిగా ఈ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేని రాజేంద్రనగర్ పరిధిలో పేదల నివాసం ఉండేటువంటి హనుమాన్ నగర్ బస్తీపై కన్నేసింది. సర్వే నెంబర్లు 322, 323, 324లో సుమారు 600 కుటుంబాలు 50 ఏళ్ల నుంచి నివాసం ఉంటుండగా వారిని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది. ఇటీవల కలెక్టర్ సైతం బస్తీకి వెళ్లి తక్షణమే ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొన్నది. 19 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి హనుమాన్ నగర్ మొత్తం ప్రభుత్వ భూమి అని అక్కడి నుంచి ఖాళీ చేస్తే కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ను కేటాయిస్తామని బస్తీవాసులతో కలెక్టర్ చెప్పారు. సో 50 ఏళ్ళుగా వాళ్ళు ఆ బస్తీలో ఉంటారు, ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు అవన్నీ. మరి అక్కడి నుంచి ఖాళీ చేస్తే వాళ్ళ జీవన విధానం ఏంది? వాళ్ళు అక్కడనో కూరగాయలమ్మో, కూలి పని చేసో, ఇంట్లో పాచి పని చేసో, ఏదో పని చేసి ఆటో నడిపో ఏదో పని చేసి బతుకుతూ ఉంటారు. మీరు రాజేంద్ర నగర్ నుంచి కొల్లూరుకు తీసుకుపోయి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తే వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళ జీవితం ఏంది పరిస్థితి? సో ఎంత దుర్మార్గంగా ఉందో చూడండి ఒకసారి. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళది మామూలు దుర్మార్గం కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళి కూల్చివేతల ప్రభుత్వమే కనబడుతుంది తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ హైరేజ్ భవనాలు ఉండడంతో హనుమాన్ నగర్ పై ప్రభుత్వ పెద్ద హైరేజ్ భవన్ అక్కడేమో ఆ చుట్టుపక్కల వెలుగుమట్లేమో చుట్టుపక్కల అంతా కూడా కమ్మల భూములు ఉన్నాయి, ఆ విల్లాలు ఉన్నాయి, కలెక్టర్ ఆఫీస్ ఉంది, అభివృద్ధి చెందుతుంది కదా, పేదలు వస్తే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు వెలుగుమట్ల కూల్చేసారు. ఇప్పుడేమో ఈ హనుమాన్ నగర్ చుట్టంతో హైరేజ్ బిల్డింగ్ ఉన్నట. ఈ బస్తీ ఒకటి ప్రాబ్లం కాబట్టి బస్తీ లేపేస్తున్నారు. లేపేసి అక్కడ పెద్ద ఎత్తున 1000 కోట్ల రూపాయల దందా చేయాలని ప్లాన్ వీళ్ళది, అంతే, వేరేముంటుంది. సో వాలంటరీ కార్యాలయానికి ఎదురుగా ఔటర్ రింగ్ రోడ్డుకు కూతవేటు దూరంలో ఉండడంతో ప్రైమ్ ఏరియాగా మారడంతో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న మండిపడుతున్నారు. బస్తీలో 600 కుటుంబాలున్నాయి. చుట్టుపక్కల ఖాళీ స్థలం కలుపుకొని 19 ఎకరాలకు పైగానే బస్తీ విస్తరించి ఉంటుంది. హనుమాన్ నగర్ను అనుకుని సర్వే నెంబర్లు దాదాపు 30 ఎకరాల్లో ఖరీదైన విల్లాలున్నాయట. ఒక్క విల్లాను బహిరంగ మార్కెట్లో 16 కోట్లకు విక్రయిస్తున్నారు. అక్కడ గజం 1,00,000కు పైగానే పలుకుతున్నది. ఈ క్రమంలో హనుమాన్ నగర్ను స్వాధీనం చేసుకుని బహిరంగ వెలవిస్తే ఎకరం 70 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయలు పలికే అవకాశం ఉందని తెలుస్తోంది. సో 2007లోనే పట్టాలు ఇచ్చారట. సో హనుమాన్ నగర్ బస్తీకి అప్పట్లో మంత్రి ఇంద్రారెడ్డి కరెంటు కనెక్షన్తో పాటు కాలనీలకు తాగునీటి వసతి కల్పించారు. అనంతరం 2007లో అప్పటి ప్రభుత్వం 6.5 ఎకరాల భూమి కేటాయించింది. అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి 170 ఇళ్లకు పట్టాలు కూడా అందజేశారు. దాదాపు 600 కుటుంబాల భూమి సరిపోదని నిర్ణయించడంతో మరికొందరికి పట్టాలు ఏర్పాటు చేశారు. ఈలోగా రాష్ట్ర విభజన జరగడంతో పట్టాల పంపిణీ ఆగిపోయింది. అంటే గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో సబితా ఇంద్రారెడ్డి ఇచ్చింది, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇయ్యలేదు, రెగ్యులర్ చేయాలి కదా, చేయలేదు. ఇట్లా ఉంది ఈ లెక్క పరిస్థితి. సో దయచేసి మీరు ఎవరైతే ఉన్నారో మీ కాలనీ వాసులు ఎవరుతున్నారో మాకు కాంటాక్ట్ కండి. మేము ఖచ్చితంగా మీ ఆ కాలనీకి వచ్చి మీ యొక్క అంశాన్ని ఖచ్చితంగా ప్రజలకు తెలియపరచాలా, మీకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియపరచాలా, ప్రజలకు భాగస్వామ్యం చేసే విధంగా మా యొక్క ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.